ఆదిలాబాద్లో రెండో రోజు రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాల కోసం రైతులు ఆగ్రోస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో నిల్చొని విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. పలు రకాల పత్తి విత్తనాలకు డిమాండ్ పెరగడంతో ఒక్కో రైతు కేవలం 2 విత్తనాల ప్యాకెట్లు మాత్రమే విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్లో విక్రయిస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. పొద్దున 6 గంటల నుంచి ఇక్కడ వచ్చినాము. విత్తనాలు మాకు దొరకడం లేదు. మాకు 8 నుంచి 10 ఎకరాలలో భూమి ఉంది. అక్కడ మాకు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బ్యాగు పడుతుంది. 10 ఎకరాలకు 10 బ్యాగులు పెట్టాలంటే మాకు వీళ్ళు దుకాణదారులు దళాలు మాకు 2 విత్తనాల గింజలు ఇస్తున్నారు ప్యాకెట్లు. మాకు సరిపోవడం లేదు. దయచేసి మాకు గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు విలేజ్లలో ఈ మండల్ వైజ్కి ఇచ్చి అన్న మాకు అగ్రికల్చర్ వాళ్ళు మాకు దయచేసి సహకరించి విలేజ్కి వచ్చి పంచగలరని కోరుతున్నాం. నేను పొద్దున సార్ 6 గంటలకు వచ్చినాను సార్. ఇప్పటిదాకా లైన్లోనే ఉన్నాము, ఎండలో ఉన్నాము. మాకు నీళ్లు లేవు, ఇక్కడ ఏమీ లేవు సార్. మేము మా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఒక్క వ్యక్తికి 2 ప్యాకెట్లు ఇస్తున్నారు సార్. మాకు ఇప్పటిదాకా ఇంకా అందలేదు సార్. మేము లైన్లోనే ఉన్నాం సార్ పొద్దున 6 గంటల నుండి. ఎండ బాగా ఉంది సార్.